ఇంకోటి హార్డ్వేర్ ఇష్యూ. హార్డ్వేర్ ఇష్యూ అన్నప్పుడు సేమ్ నేను ఇట్లాగే కింద పడ్డప్పుడు, లేకుంటే ఏదో ఆలోచిస్తున్నప్పుడు మెంటల్ టెన్షన్ పెట్టుకుంటున్నా, లేకుంటే మామూలు సిట్టింగ్ పోస్చర్, అంటే ఇది అందరికీ తెలిస్తే మళ్ళీ నేను చెప్పాను. సిట్టింగ్ పోస్చర్ ఇప్పుడు మీరు చూసుకోవాలి, ఒక లెఫ్ట్ బాగుంటున్నారు, ఒక రైట్ బాగుంటున్నారు, ఒక లాగా. ఓకే, ఎంతసేపు నేను ఇట్లా కూర్చుంటా, మంచిదే ఇట్లా కూర్చుంటే ఎంతసేపు కూర్చోగలుగుతాం, ఇలా రైట్ అని చెప్పండి సార్, ఇట్లా వస్తుంది. ఓకే, తర్వాత లేదు ఇది. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, మీ బాడీ లెఫ్ట్ కంఫర్టబుల్ రైట్ కంఫర్టబుల్ ఒకసారి చెక్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ వంగి చూడండి, ఈజీగా వెళ్తుందా బాడీ, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ చెక్. అట్లాగే రైట్ సైడ్ వచ్చి చూడండి. ఓకే, నాకు ఏం చేస్తుంది, నాకు రైట్ సైడ్ బాడీ కంఫర్టబుల్గా వెళ్తుంది, నాకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి డిస్కంఫర్ట్ ఉంది, నాకు బాడీ అంటే బాడీ సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే, ఇది ఈజీ అనమాట. బట్ ఎక్కువ నా బాడీ ఎప్పుడు కూర్చున్నా ఇటు సైడే వంగుందని అర్థం. దీనికి ఈ సైడ్ కంఫర్టబుల్. ఓకే, ఇప్పుడు ఈ సైడ్ ఇది కంఫర్టబుల్ అయినప్పుడు స్ట్రక్చరల్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం. ఇదేం కింద పడాల్సిన పని లేదు. రోజు కూర్చోడు కామన్ కదా సార్, ఎవరైనా కామనే. స్కూల్ డేస్ దగ్గర నుంచి ఆఫీస్ దాకా మీరు రిటైర్ అయినా కామన్గా మనం చేసే పని కూర్చోవడం. బట్ ఈ సిట్టింగ్ పోస్చర్లో ఏం జరుగుతుంది అంటే, మనం ఎప్పుడైతే ఈ సైడ్కి వెళ్ళామో ఏం జరిగింది, బోన్స్ మైండ్ కంప్లీట్ నా రైట్ పెల్విస్ మీద ఎఫెక్ట్ పడ్డది, లెఫ్ట్ మీద అంత లేదు. ఓకే, హోల్ స్పైన్, తర్వాత షోల్డర్, ఈ సిస్టమ్ అంతా ఏమైంది, ఇది నీకు ఇష్టం కాబట్టి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ హోల్ బాడీ ఏం చేస్తుందంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మార్చేస్తుంది. కాబట్టి నేను ఈ రకంగా ఉండడానికే ఇష్టపడుతుంది. అప్పుడు ఏమవుతుంది, స్పైనల్ కార్డ్ సిస్టమ్ మెల్లమెల్లగా చేంజ్ అయిపోతుంది. ఇట్స్ టేక్స్ టైం, 5 years, 10 years, 20 years. తర్వాత డిస్క్ బల్జెస్ కామన్గా బయటకు వస్తాయి.